రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్రుల రాజధాని ప్రహసనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చరిత్ర 53లో చెన్నై లేని ఆంధ్రాని విడగొట్టి కర్నూల్ని తాత్కాలిక రాజధానిగా చేశారు. ఆ తర్వాత కేవలం 3 సంవత్సరాలే. ఆ తర్వాత 1956లో అలా కాదు, మీరందరూ కలిసి ఉండాలి, తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని భావోద్వేగంతో ప్రదేశ్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ని రాజధాని చేశారు. అందరి రాజధాని ఇదేనన్నారు. మరలా తిరిగి 2014కి వచ్చేటప్పటికి నో, మీకు ఆంధ్రులు విడిపోవాలి, రాజధాని లేకపోయినా పర్వాలేదు విడిపోండి అన్నారు. ఇవన్నీ సంఘటనలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల తర్వాత 2014లో విడగొట్టారు. సరే, అప్పుడైనా మన పరిస్థితి ఏమన్నా బాగుందా? 2026 2014 12 సంవత్సరాలు ఎటువంటి రాజధాని లేకుండా అనాథగా మిగిలినటువంటి ఆంధ్ర. అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రం ఉంటుందండి ఇలా? దేశంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? మొదటి నుంచి ఇలాగనే ఉంది కదా. ఆంధ్ర తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, ఆంధ్ర కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేస్తే ఆ తర్వాత ఇస్తాం కానీ చెన్నైని వదులుకోండి అని చెప్పింది కాంగ్రెస్ ఆ రోజు, రాజాజీ ఒత్తిడికి లొంగిపోయి. ఇది నిజం. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం బలిదానం చేసింది తెలుగు వాళ్ళు. కానీ దేశ దిమ్మరిలుగా 73 ఏళ్ళు రాజధాని లేకుండా తిరుగుతుంది కూడా ఈ ఆంధ్రులే. అందుకే ఈరోజు పార్లమెంటు చట్టం ద్వారా ఒక శాశ్వత రాజధానిని ఆంధ్రాకి అప్పజెప్పటం అనేది ఓ గొప్ప గిఫ్ట్. ఇది మోడీకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని బిల్లు పార్లమెంట్లో పాస్ కావటం ఇంతవరకు అదివరకు ఎప్పుడూ జరగలేదు. ఇది ఆంధ్రుల భావోద్రేకానికి సంబంధించినటువంటిది. ఇకనైనా మాకంటూ ఒక శాశ్వత రాజధాని అనే భావన ఆంధ్రులకి అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదండి, పగవాడికి కూడా రాకూడదు. దీనికి అందరికన్నా ముందు శిరస్సు వహించి నమస్కరించాల్సిన అమరావతి రైతులకి. ఆ ఉద్యమాన్ని, ఆ పోరాట పటిమని ఎటువంటి పరిస్థితుల్లో కాడి దించకుండా దాదాపు 1600 రోజులు పైగా చేయటం అనేది నభూతో నభవిష్యత్తి. వాళ్ళ త్యాగ ఫలితమే, ఉద్యమ ఫలితమే ఈరోజు మనందరం కూడా అమరావతి శాశ్వత రాజధానిని భావిస్తున్నాం. దీనిపై నిన్న పార్లమెంట్లో చర్చలు జరిగాయి. మొన్న చర్చను గురించి ఆల్రెడీ వీడియో చేశాను. నిన్న చర్చ రాజ్యసభలో చర్చ జరిగితే ఇది నాకు ఎందుకంటే మళ్ళా చరిత్ర చరణంగా చెప్పాల్సి వస్తుంది. అసలు ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్. అది 1953లో అయినా, 56లో అయినా, 2014లో అయినా. కానీ ఇవాళ అదే కాంగ్రెస్ వచ్చి నీతి వచనాలు పలుకుతూ ఉంటే, ఆంధ్రుల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తూ ఉంటే పార్లమెంట్లో ఎలా ఉంటుందండి మనకి? ఇవి నిజమైన కన్నీళ్ళ వాళ్ళే. ఆనాడు రాజాజీ ఒత్తిడికి నెహ్రూ తలొగ్గి చెన్నైని వదిలిపెట్టే మనకి చెన్నైని లేకుండా చేశాడు. ఈనాడు సోనియా గాంధీ రాజకీయ కారణాలతోటి రాజధాని లేని, ఆదాయం లేని పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ని విభజించి ఆంధ్రుల్ని అనాథులుగా చేసింది. రెండు కాంగ్రెస్. నిన్న రేణుకా చౌదరి ఏం మాట్లాడుతుందండి? ఆవిడకి ఎక్కడ లేని అభిమానం పొల్లుకొచ్చింది. ఏం చెప్తా ఉంది? ఇదంతా కాస్మెటిక్ చేంజెస్ మీరు చేస్తుంది. మీరేం చేశారు? గుజరాత్ క్యాపిటల్కి లక్షలాది కోట్లాది రూపాయలు దోచిపెట్టారని చెప్పింది. అసలు గుజరాత్కి క్యాపిటల్ ఎప్పుడు ఏర్పడింది? అదొక్కటే చెప్పలే ఆవిడ.
రెచ్చగొడుతుంది. దక్షిణాది మద్రాసి మమ్మల్ని అంటారు, మీరు మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి దేశంలో విభజనలు క్రియేట్ చేయడానికి. ఇది కాంగ్రెస్ యొక్క నైజం అండి. అధికారంలో ఉండేదానికన్నా ప్రతిపక్షంలో ఉంటే ఇంకా అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడు వచ్చిందండి గుజరాత్కి రాజధాని? 1960లో మహారాష్ట్రలో నుంచి విడిపోయి గుజరాత్ ఏర్పడితే 66లో పునాదులు పడ్డాయి. 70లో గాంధీనగర్ని ప్రారంభించారు. అప్పటికి బీజేపీ లేదు, మోడీ లేడు. గుజరాత్ కేంద్రం డబ్బులతో డెవలప్ కాలేదండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బోటక ప్రచారం. మోడీ వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ అయిందనుకున్నా, కాంగ్రెస్ యూపీఏ గుజరాత్ కట్టబెట్టిందా? స్వంత స్వీయ వనరుల్ని అభివృద్ధి చేసుకొని, సొంత ఆదాయాన్ని అభివృద్ధి చేసుకొని, నిర్దిష్టమైన ప్రణాళికతోటి మోడీ అభివృద్ధి చేశాడు. మీకు చేత కాదు, చేతై చేసిన వాళ్ళని వేరే వంకలతో విమర్శిస్తారు. కేంద్ర డబ్బులు వాస్తవం కాదు. స్వయంగా అక్క డబ్బులతోనే గాంధీనగర్ నిర్మించుకున్నారు. ఇది వాస్తవం. అయితే ఇంకొకటి కూడా, ఈ దక్షిణాది ఉత్తరాది ఏంటండి? ఆవిడకి నీకు అసలు ఆవిడ ప్రిపేరే రాలేదు ముందు. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కాకేంటి? డబ్బులన్నీ కేంద్రమే ఇస్తుంది, కేవలం రాష్ట్రం ఖర్చు పెడుతుంది అంతే. ఇచ్చేదంతా కేంద్రమే కదా. ఆవిడ ప్రిపేర్ కాకుండా వచ్చి ఏదో పడికట్టు పదజాలంతో ఏదో మాట్లాడాలని, మాయ చేయాలని చెప్పి చూసింది తప్పితే ఈ దక్షిణాది ఉత్తరాదిని రెచ్చగొట్టడం క్షమించరు అన్నారు. ఈ భాష, ఈ ధోరణి కాంగ్రెస్కి అలవాటేనండి. ఇక వైఎస్ఆర్సిపి లోక్సభలో ఏం మాట్లాడింది, రాజ్యసభలో అంతకన్నా దారుణంగా మాట్లాడింది. అసలు ఈ బిల్లు ఎందుకు లోక్సభలో అంటాడు వైవి సుబ్బారెడ్డి, సోయానా జగన్ బాబాయ్. ఏం చెప్తాడు ఆయన? ఎందుకంటే మీ మూలానేనండి, మీ భయంతోనే మళ్ళీ ఈ బిల్లు పెట్టాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తలు ఎవరు రావట్లేదు. ఏమంటున్నారు? సరే మీరున్నారు, బాగుందండి, మరి రేపొద్దున మీరు పోయి వాళ్ళ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏందంటున్నారు. అమరావతి రైతులు కూడా అదే అంటున్నారు. వాళ్ళ కోసమే, ఒక భద్రత కల్పించడం కోసమే ఇవాళ మొట్టమొదటిసారి దేశంలో ఎప్పుడూ జరగని పద్ధతుల్లో పార్లమెంటులో ఒక రాష్ట్ర రాజధాని గురించి చట్టం చేశారు. అది మనం అప్రిషియేట్ చేయాల్సింది. బై ఎందుకు ఈ బిల్లు తీసుకొచ్చారంటాడు, ఏంటేంటో మాట్లాడాడు. వాళ్ళు పర్వర్టెడ్ దీంట్లో ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే మావిగన్నట. అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఓకే, ఎవరు కాదంటున్నారు? అమరావతిని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, అమరావతిని గ్రేటర్ అమరావతిగా చేయాలనే ఆలోచన మాకుందని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన కూడా. అది తర్వాత ఎప్పుడో జరుగుతుంది. ముందు అసలు ఆ ఏరియాని ఫిక్స్ చేయాలి కదా. నువ్వు దానికి ఒప్పుకోవట్లేదు కదా అమరావతిని ఫిక్స్ చేయడానికి. ఒకవైపు అమరావతి వద్దంటావు, మావిగాని కొత్తది తీసుకొస్తావు, కానీ 3 రాజధానులు అని చెప్తావు. అసలు నీకు సంథింగ్ హ్యాపెన్ టు యూ. పర్వర్టెడ్ మైండ్ సెట్, అంతకన్నా ఇంకోటి ఏమి లేదు. ఎందుకంటే అమరావతి పేరు మీకు ఇష్టం లేదు. ఏది ఏమైనా ఇది భావోద్వేగంతో అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. 73 ఏళ్ల విషాద గాథకు శాశ్వతంగా ముగింపు, అది సంతోషంగా ముగింపు పలికినటువంటి రోజు. లెట్ us సెలబ్రేట్ ఇట్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.